అప్పుడు మీ ఎనర్జీ ఫుల్ హై ఉంటుంది. మీరు ఎలా సాల్వ్ చేసినా అనేది ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. హాయ్ ఎవ్రీవన్. సో టీఎస్ ఐసెట్లో స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు నేను 5 టెక్నిక్స్ అనేది చెప్పబోతున్నాను. సో ఈ 5 టెక్నిక్స్ నేను 2024లో నేను టీఎస్ ఐసెట్ గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు అప్పుడు నాకు ఏవైతే యూజ్ అయినాయో. సో బేసిక్గా ఆఫ్టర్ అ పాయింట్ స్పీడ్ అనేది అంత పెరగదు. అప్పుడు మీరే తెలుసుకోవాలి మీ వీక్నెసెస్ ఎక్కడ. ఇది ఓకే, ఈ వేలో చేస్తే స్పీడ్ పెరుగుతున్నది, నాకు ఈ వేలో చేస్తే స్పీడ్ తగ్గుతున్నది. సో అలా నాకు బెటర్గా అనిపించిన రూల్స్ అన్నీ, ఆ 5 టెక్నిక్స్ అన్నీ ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ టెక్నిక్ 2 సెకండ్ డిసిజన్ రూల్. సో 2 సెకండ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే, మనం ఎప్పుడైనా క్వశ్చన్ రాగానే నెక్స్ట్ క్వశ్చన్ నొక్కగానే స్క్రీన్ మీద ఆ క్వశ్చన్ మనకి వస్తుందా రాదా అవన్నీ ఆలోచించుకొని డైరెక్ట్ మనం సాల్వ్ చేయడం స్టార్ట్ చేసేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే, ఓకే ఒక 30 సెకండ్స్ సాల్వ్ చేస్తాం, 40 సెకండ్స్ సాల్వ్ చేస్తాం, 1 మినిట్ తర్వాత ఓకే ఇది మనకు ఆన్సర్ రావట్లేదు అని చెప్పి లాస్ట్లో స్కిప్ చేస్తాం ఆ క్వశ్చన్. సో దానివల్ల మీకు 1 మినిట్ పోయింది, రైట్? సో ఆ 1 మినిట్ సేవ్ చేసుకోవడానికి మనం ఇక్కడ 2 సెకండ్ డిసిజన్ రూల్ అనేది యూజ్ చేస్తాం. సో క్వశ్చన్ రాగానే 2 సెకండ్స్ స్పెండ్ చేయండి. నేను ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలా, స్కిప్ చేయాలా? ఓకే, సో స్కిప్ అంటే మొత్తానికి చేయట్లేదని కాదు, ప్రస్తుతం మీరు స్కిప్ చేస్తున్నారు. లాస్ట్లో టైం మిగిలినప్పుడు మళ్ళీ మీరు ఈ క్వశ్చన్ దగ్గరికి వస్తారు. నేను ఏ బేసిస్లో స్కిప్ చేస్తానంటే, నాకు మ్యాథ్స్లో జోమెట్రీ టాపిక్స్ అనేది కొంచెం డిఫికల్ట్. సో జోమెట్రీ క్వశ్చన్ రాగానే ఓకే నేను స్కిప్ చేస్తాను, ఇప్పుడు నేను చేయను. ఎందుకంటే నాకు తెలుసు దీని మీద నేను ఎక్కువ టైం పెట్టాలి, పెట్టిన తర్వాత కూడా నాకు లాస్ట్లో ఆన్సర్ వస్తుందా లేదా అని కూడా గ్యారంటీ లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు ప్రస్తుతానికి స్కిప్ చేయడం బెస్ట్. సో దిస్ ఈజ్ 2 సెకండ్స్ డిసిజన్ రూల్. ప్రతి క్వశ్చన్కి స్టార్టింగ్లో 2 సెకండ్స్ టైం ఇవ్వండి. 2 సెకండ్స్ వల్ల పోయేది ఏమీ లేదు. సెకండ్ రూల్ వచ్చేసి టైం ప్రెషర్ ట్రైనింగ్. సో మనం ఏం చేస్తాం, మనం ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, సో ప్రాక్టీస్ అప్పుడు మనం స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాం, ప్రతి క్వశ్చన్ నీట్గా సాల్వ్ చేసుకుంటూ ఓకే ఆలోచిస్తూ ఇదంతా. సో ఎగ్జామ్లో మనకి ఆ లెవరేజ్ ఉండదు, మనకి ఆ లిబర్టీ ఉండదు, డైరెక్ట్గా మొత్తం మన స్పీడ్ టైం బేస్లో వెళ్ళాలి. సో దానివల్ల మనకి మొత్తం మొమెంటం అనేది చేంజ్ అవుతుంది. సో ఇంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ టైం ప్రెషర్ అనేది క్రియేట్ చేసుకోండి మీకు మీరే. టైం లైక్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 10 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాను, ఆ 10 క్వశ్చన్స్కి నేను 15 మినిట్స్ టైం పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇనీషియల్ బిగినింగ్ స్టేజ్లో ఉంటే కనుక 15 మినిట్స్ టైం పెట్టుకుంటున్నాను, 15 మినిట్స్లో నేను సాల్వ్ చేయాలి. అలా టైం పెట్టుకుని సాల్వ్ చేయండి. అయితే అయింది, అవ్వకపోతే అవ్వలేదు. దాని తర్వాత మీరు ఎలాగో మళ్ళీ దాన్ని సొల్యూషన్స్ ఏంటి, కరెక్షన్ ఏంటి అవన్నీ చూసుకుంటారు కదా. కానీ సాల్వ్ చేసేటప్పుడు మాత్రం టైమర్ పెట్టుకుని మాత్రమే సాల్వ్ చేయండి. నేను ఇది ఫస్ట్ వీడియో నుంచి చెప్తానే వస్తున్నాను. ఎప్పుడు సాల్వ్ చేసినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు, ఏ క్వశ్చన్ సాల్వ్ చేసినా టైమర్ పెట్టుకుని మాత్రమే సాల్వ్ చేయండి. బికాస్ నార్మల్గా సాల్వ్ చేసిన దానికి టైమర్ పెట్టుకుని సాల్వ్ చేసిన దానికి ఆకాశం నేల అంత డిఫరెన్స్ ఉంటుంది. సో థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి ఎనర్జీ కర్వ్ స్ట్రాటజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలామంది గమనించరు, ఎందుకంటే చాలామందికి తెలియదు. సో ఏంటంటే మీరు ఎగ్జామ్ టైం 150 మినిట్స్ ఏదైతే ఉంటుందో అందులో స్టార్టింగ్లో 30-40 మినిట్స్ టైం ఉంటుంది చూడండి, దాట్స్ ద ఫుల్ ఫోకస్ మోడ్. అంటే మీరు ఎగ్జామ్ స్టార్ట్ అవగానే ఫుల్ సీరియస్గా ఉంటారు, అప్పటికప్పుడే ఫ్రెష్ మైండ్తో ఎంటర్ అవుతారు ఎగ్జామ్లోకి. ఆ 30-40 మినిట్స్ ఉంటాయి చూడండి, ఎప్పుడైతే మీరు సాల్వ్ చేస్తారో దాట్స్ ద ఫుల్ ఫోకస్ మోడ్. అప్పుడు మీ ఎనర్జీ ఫుల్ హై ఉంటుంది. సో ఆ టైంలో ఈజీ ఇంకా మీడియం క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఎందుకంటే ఫాస్ట్గా సాల్వ్ అవుతా పోతాయి. ఫోర్త్, బట్ చాలామందికి ఇది కొంచెం ఇది ఎలాంటి టిప్పు ఇలా అనుకోవచ్చు, ఎందుకంటే మీరు కంటిన్యూస్గా సాల్వ్ చేస్తూ వెళ్ళిపోతే మీ బ్రెయిన్ అనేది చాలా టైర్డ్ అవుతుంది. ఆ స్ట్రెస్, ఆ టైం ప్రెషర్, సో ఇవన్నీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యువర్ బ్రెయిన్ రిమైన్స్ కామ్ బికాస్ ఫర్ ద నెక్స్ట్ రిమైనింగ్ ఎగ్జామ్ పేపర్. సో ఆ టైంలో మీరు ఏంటంటే ఒక 25-30 క్వశ్చన్స్ అయిన తర్వాత ఒక 5 సెకండ్స్ జస్ట్ ప్రాపర్గా బ్రీత్ చేసుకోండి, లైక్ ఊపిరి పీల్చుకోండి. సో దానివల్ల ఏంటంటే మీ బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది అందుతుంది. ఇట్స్ బేసిక్లీ సైన్స్, బట్ దిస్ యాక్చువల్లీ వర్క్స్. ఎందుకంటే మీకు ఒక 5 సెకండ్స్ తర్వాత ఓకే జస్ట్ ఒక రిలాక్స్ అవ్వండి, దెన్ అగైన్ రీసెట్. సో ఇట్స్ బేసిక్లీ మిమ్మల్ని మీరు రీసెట్ చేసుకుంటున్నారు, హౌ టు కంటిన్యూ దట్ సేమ్ ఎనర్జీ త్రూ అవుట్ ద ఎగ్జామ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టిప్. కమింగ్ టు ద ఫైనల్ టిప్, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ప్యాటర్న్ రికగ్నిషన్ అండ్ నాట్ క్యాల్కులేషన్. సో చాలామంది ఏమనుకుంటారంటే స్పీడ్గా చేసేవాళ్ళు ఎవరైతే ఫాస్ట్గా సాల్వ్ చేస్తారో సో వాళ్ళది క్యాల్కులేషన్ ఫాస్ట్ ఏమో, వాళ్ళు చాలా స్మార్ట్ ఏమో ఇలా అనుకుంటారు కదా వేరే వాళ్ళు. దాట్స్ ఎగ్జాక్ట్లీ నాట్ ద ట్రూత్. ఇట్స్ బేసిక్లీ వాళ్ళు షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నారు.
షార్ట్ కట్స్ ఏంటంటే మీరు కూడా ఇప్పుడు సాల్వ్ చేసినప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు కొన్ని సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇలాంటి క్వశ్చన్ వస్తే దీనికి ఈ మెథడ్ వాడాలి, ఇలాంటి క్వశ్చన్ వస్తే దీనికి ఈ మెథడ్ వాడాలి. ఇప్పటికే మీరు ఒక 4 days వరకు సాల్వ్ చేసి ఉన్నా కూడా మీకు ఇది అర్థమైపోతుంది. ఓకే, సో అదే మెథడ్ ఎగ్జామ్లో కూడా మీరు యూజ్ చేయాలి. ఈ క్వశ్చన్ వచ్చింది కదా, సో ఈ క్వశ్చన్ అప్పుడే సాల్వ్ చేశాను, సో ఈ క్వశ్చన్కి ఈ మెథడ్ వాడాలి. అంటే మీరు క్వశ్చన్ విని అంటే క్వశ్చన్ రీడ్ చేసి క్లియర్గా మళ్ళీ దాని క్యాల్కులేషన్స్ వేసి స్టెప్ బై స్టెప్ అవన్నీ వేసుకోకుండా జస్ట్ ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి మళ్ళీ మీ మెమరీ యూజ్ చేయండి. ఓకే, నేను అప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఈ మెథడ్ యూజ్ చేశాను, సో ఓకే ఇలా చేసి ఇలా ఎందుకంటే ఇది మీ 10th class బోర్డ్ ఎగ్జామ్ పేపర్ కాదు. ఏంటి స్టెప్ బై స్టెప్ క్లియర్గా రాసి ఇది ఇక్కడ వస్తుంది, ఈ నెంబర్ ఇక్కడ వస్తుంది, అది మీరు అవి ఏమీ చూపించక్కర్లేదు కదా ఎగ్జామ్ వాళ్ళకి. ఇక్కడ టీఎస్ఐ సెట్లో మీరు అక్కడ ఆప్షన్ ఏదైతే మార్క్ చేస్తారో అదే వస్తుంది. సో అది మీ ఫాస్ట్ మీరు ఎలా థింక్ చేసి సాల్వ్ చేస్తారు. అక్కడ మీరు పేపర్ మీద రఫ్ నోట్ మీద క్లియర్గా వేసుకుని స్టెప్ బై స్టెప్ అవి ఏమీ అవసరం లేదు. మీరు ఎలా సాల్వ్ చేసినా అనేది ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఈ 5 టెక్నిక్స్ అనేవి నాకైతే ఎగ్జామ్లో చాలా హెల్ప్ అయినాయి. అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు కూడా నాకు చాలా హెల్ప్ అయినాయి, కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ చేసింది. సో ఇవి మీకు కూడా హెల్ప్ అవుతాయి అనుకునే ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ ఆల్ దీస్ టెక్నిక్స్. అండ్ ఆల్సో లెట్ మీ నో ఏమేం ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, థింకింగ్లో ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారా, కన్ఫ్యూజన్ ఉన్నదా, ఓకే ఈ ఆప్షనా ఈ ఆప్షనా అని కన్ఫ్యూజన్లో టైం వేస్ట్ ఎక్కువ అవుతున్నదా, లేదా క్యాలిక్యులేషన్లో టైం వేస్ట్ ఎక్కువ చేస్తున్నారా. లెట్ మీ నో దిస్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ నెక్స్ట్ వీడియో అనేది ఆ పర్టికులర్ ఇష్యూ మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ.